5-10 బాబు 5-10 5-10 తొందరపడకండి తోసుకోకండి క్యూ నేను ఇక్కడ చూసుకుంటాను గురుగారు మీరు ఆడల వైపు వెళ్ళండి 5-12 చెయ్యి గేట్ దగ్గర ఉంటాను 5-15 బాబు 5-15 నాటకం వేస్తాను నేను లేకుండా నాటకం ఎలా వేస్తాను చూస్తాను నేనే లేకపోతే ఈ జనమంతా 5-15 బాబు 5 ఏంటయ్యా తోక తొక్కిన కొండ ముచ్చులు అరుస్తున్నావు ఏం జరిగింది? నేను కొండ ముచ్చులు కాదు ఈ నాటకం హీరోని నేను వెళ్ళిపోతున్నాను ఈ నాటకం జరగదంటే ఎలాగయ్యా వాళ్ళందరికీ టికెట్లు అమ్మేశాను నన్ను కూడా తంటారు తనని అయినా సరే నేను వేషం వెయ్యవా వెయ్యకపోయావు నాటకం ఆగిపోతున్నావు నీ ముక్కు కోసి నీ చేతే మింగిస్తాను నువ్వు హీరోవి కాను నువ్వు ఈ టికెట్లు బ్లాక్ లో అమ్మి అకౌంట్ నాకు చెప్పు 5-10 లోపలికి వెళ్ళి విషయం కనుక్కొస్తాను 5-15 కుడి ఎడమైతే పొరపాటు లేదో ఓడిపోలేదో ఇంకా నాటకం వేయడానికి గంట సేపే ఉంది ఎందుకు హీరోతో గొడవ పెట్టుకున్నావు చూడు ఇప్పుడు ఎలా జరిగిందో ఎవరో ఒక ఆపద్బాంధుడు రాకపోతాడా తలుపు పెట్టకపోతాడా ఎవరో ఆపద్బాంధుడు వచ్చినట్టున్నాడు తలుపు తడుతున్నాడు చూస్తాను నువ్వా మన లపాకి సరిగ్గా రావాల్సిన సమయానికే వచ్చావే సరిగ్గా కావాల్సిందే కనపడింది పదండి వద్దండి ఆడంగులున్నారు పర్లేదు రండి ఆడంగులంటే నాకు సిగ్గండి అంతా మనవాళ్లే సిగ్గెందుకు రండి రండి జయ నమస్తే లలిత నమస్తే విజయ నమస్తే విజయ లలిత నమస్తే విజయ లలిత నమస్తే రండి ఏమిటండి అలా సిగ్గుపడిపోతున్నారు మొన్న గెస్ట్ హౌస్ లో అదరగొట్టలేదు ఒక్కడైతే పర్వాలేదండి ఇంతమందితో అడ్జస్ట్మెంట్ అవ్వాలంటే ఊపిరాడదు కూర్చోండి చెప్పండి మేము చాలా కష్టాల్లో ఉన్నామండి మా నాటకంలో హీరో అనుకోకుండా మా గొంతు కోసేశాడు గొంతు కోసాడా నేనుండగా ఇంకొకరిని గొంతు కొయ్యనివ్వనుగా ఆ హీరోకి పరిస్థితి ఇచ్చే వచ్చాను నాకన్నా హీరో ఎవరండి ఆడేసేది నేనే వేస్తాను మీరేస్తారా మనమేం తక్కువ కాదు కామిక్ ట్రాజిక్ డాన్సిక్ జైల్ యాక్టింగ్ మన స్పెషల్ మరి దేవదాసు ఓ అది మా బాబాయ్ వేస్తాం అద్దరు కొట్టేస్తాను నేను దేవదాస్ సినిమా 200 సార్లు చూశాను మీకు నచ్చి మీరు చాలు బాబోయ్ అని ఆపే వరకు యాక్టింగ్ చేసేస్తానే ఉంటాను మీ మీద నాకు నమ్మకం ఉంది అయితే చెప్పండి దిలుక్కుబార్ లాగా చేయాలా ఏఎన్ఆర్ లాగా చేయాలా రెండింటికి మధ్యలో ఎన్టీఆర్ లాగా చేయాలా అది వచ్చి ఇన్నెందుకంటే అన్ని కలిపి అలా చేసేస్తాను మీరు ఏదైనా చేసేలాగా ఉన్నారు బయట జనం అలర్ట్ చేస్తున్నారు త్వరగా వెళ్ళి మేక అలాగే ఇది మాత్రం ఒరిజినల్ తెప్పించండి యాసం బ్రహ్మాండంగా కుదిరింది మరి హారం దొరుకుద్దో లేదు నువ్వెన్ని కొట్టుకున్నా మనం రావు మనం కొట్టాల్సింది కొట్టాకే వస్తాం అసలే దేవదాసు పాత్ర బరువైన పాత్ర బాగా కొట్టాలి నెక్లెస్ ఏమైంది ఎలా పోయింటుంది ఎవరన్నా అమ్మా మన ఇద్దరి మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం నేనెప్పుడు పద్ధతి తప్పలేదు ఒక అందమైన నెక్లెస్ అంతకంటే అందమైన అమ్మాయి మెడలోంచి కొట్టేశాను నా లక్ష్మి బాట లక్ష్మికే ఇదిగో నీ బాట నీకు ఓ పార్వత మళ్ళీ బుకింగ్ కోసం వచ్చారా అదిరిపోయింది కదా యాసం ఈసారి నాటకం కడితే దేవదాస్ కాదు కాళిదాసే పైకే కుక్క దెబ్బేశానంటే కష్టన్న తెగిపోవాలా కొమ్మ ఏమంటావు బొమ్మ ఆగిపోయావే చెప్పు కథలు నేనంతా విన్నాను చేసేది నీచమైన దొంగతనం అందులో దేవతకు వాటేస్తావా ఇలా బతకడానికి సిగ్గేయడం లేదు ఎవడి కొంపైనా కూల్చితే సిగ్గుపడాలి కాని కడుపు నిండిన వాడి కలిమిని దోచుకోవడం నా దృష్టిలో తప్పు కాదు కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిగా
కష్టపడి పనిచేసి బతుకుతున్నా. ఓహో, మీ ప్రియురాలు లక్ష్మి గారి హంగులకు ఆర్భాటాలకు కష్టపడి సంపాదించే సంపాదన చాలదనుకుంటాను. నేను దొంగనన్నది నిజం, దోచుకుంటున్నది నిజం, నా లక్ష్మి కోసమే అన్నది కూడా నిజం. కానీ ఆమె నువ్వు అన్నట్టుగా నా ప్రియురాలు కాదు. నా ప్రాణం కంటే ప్రియంగా నేను చూసుకుని నా చెల్లెలు. నేను దొంగనే. తప్పనిసరి పరిస్థితిలో దొంగతనం చేయడం ఇప్పుడు కాదు, నా పసితనంలోనే మొదలైంది. ఆ చిన్న వయసులో మోసగించిన తండ్రి, మోసపోయిన తల్లి, కనికరం లేని సమాజం, మానవత్వం లేని మనుషుల మధ్య ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కూడా ఇంకిపోయిన మా ఇద్దరికి ఈ తల్లి గుడే ఆధారమైంది. అందుకే ఆ తల్లి ఎదుటే నా చెల్లెల్ని పెట్టి ఈ జీవితం మొదలు పెట్టాను. బ్రతుకు తెరువు కోసం మారిన ఈ దొంగ ఊహ తెలియని ఆ పసిగొంతు ఆర్తనాదం నుంచి పుట్టినవాడే. అమ్మా, నిన్ను నేను పెంచాల్సిన ఈ వయసులో నువ్వు పెంచాల్సిన ఈ బరువుని నీకు అప్పగించిపోతున్నాను. నీ చెల్లెలికి ఇక నుంచి నువ్వే అమ్మా నాన్నవిరా. అమ్మా, అలా అనకమ్మా. నీ నాన్న గురించి నువ్వు చాలా సార్లు అడిగావు. మనల్ని మోసం చేసి వెళ్లిపోయాడని చెప్పే ధైర్యం లేక ఎప్పటికప్పుడు వస్తాడని చెబుతూ వచ్చాను. కన్న బిడ్డ ముందు తల వంచుకునే పరిస్థితి ఏ తల్లికి రాకూడదు. నాలాంటి పరిస్థితి నీ చెల్లెలికి రాకుండా చూసుకో. అమ్మా, చూసుకుంటావు కదూ? అలాగే చూసుకుంటానమ్మా. అంతేలే, పదండి. ఒరే రాజా, నీ బంధువులంతా వెళ్ళిపోతున్నారు. ఇక్కడ నీకే ఆధారం ఉంది? ఎవరితోనైనా వెళ్ళుండు, లేకపోతే ఈ పచ్చికందరికి అంతలేవు. పిన్ని పిన్ని, నేను మీతోనే వస్తాను పిన్ని, మీ దగ్గరే పనిచేస్తాను పిన్ని. అయ్యో, ఇప్పుడు మేము మా ఊరు వెళ్ళలేదు బాబు. మొక్కుండి శ్రీశైలం పెడుతున్నాం. ఇదిగో అందాక ఈ ₹1/2 ఉంచు, దేనికైనా ఉపయోగపడుతుంది. చూడు, మీ పెద్దమ్మ ఆ బస్సులో ఉంది, వెళ్ళెళ్ళు. వెళ్ళు. ఏమండి, ఇటే వస్తున్నాడు, మీరు చెప్పినట్టే చెప్పండి. పెద్దమ్మ పెద్దమ్మ, మేము నీతోనే వస్తాం పెద్దమ్మ, మమ్మల్ని కూడా నీతో తీసుకెళ్ళి పెద్దమ్మ. ఇప్పుడు మేము ఇల్లు కట్టుకుంటున్నాం బాబు, మేము ఉండటానికే చోట్లేదు. ఇల్లు పూర్తయ్యాక నేనే స్వయంగా వచ్చి తీసుకెళ్తాను బాబు. ఏమిటండి పాపం, పసిబిడ్డ నుట్టి చేతులతో పంపిస్తారు, ఏమన్నా చిల్లర డబ్బులు ఇచ్చి పంపించండి. బాబు, ఆ బస్సులో మీ మేనత్తుంది, అక్కడికి వెళ్ళు బాబు. ఏమండి, వాడితే వస్తున్నాడు, కనపడితే వెంట పడతాడు, దాక్కోండి. అత్తలేదు గిత్తలేదు, నువ్వు అడుక్కోవడానికి మేము బస్సు నడుతుంది.